నమస్కారం. ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదని ఎందుకు అంటారు? నిజం తెలుసుకోండి. సనాతన ధర్మంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన పూజనీయమైన స్థానం ఉంది. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంటి ఆవరణలో తులసి మొక్కను నాటి దానికి రోజు నీరు పోసి పూజించడం ద్వారా చాలా శుభప్రదమని శ్రేయస్సును చేకూరుస్తుందని నమ్ముతారు. కేవలం మతపరంగానే కాకుండా ఆయుర్వేదంలో కూడా తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే దీనికి అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే శాస్త్రాల ప్రకారం వారంలోని అన్ని రోజులలో తులసి మొక్కను తాకడం లేదా నీరు పోయడం నిషిద్ధం. ముఖ్యంగా ఆదివారాల్లో తులసి మొక్కకు నీరు పోయకూడదని, దాని ఆకులను కోయకూడదని ఒక నియమం ఉంది. దీని వెనుక ఉన్న మతపరమైన నమ్మకాలు, కారణాలు ఇవి. ఆదివారం తులసీదేవి ఉపవాస దినం. మత విశ్వాసాల ప్రకారం తులసీదేవి విష్ణుమూర్తికి అపరమ భక్తురాలు, ప్రియమైన భార్య, లక్ష్మీ స్వరూపిణి. ఆదివారాల్లో తులసీదేవి విష్ణుమూర్తి కోసం చాలా కఠినమైన వ్రతం పాటిస్తుంది. ఈ రోజున మొక్కకు నీరు పోస్తే తులసీదేవి ఉపవాసం భంగం అవుతుందని నమ్ముతారు. దీనివల్ల దేవతకు కోపం వచ్చి ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని కూడా నమ్ముతారు. ఆదివారం నాడు విష్ణువును పూజించడం, విశ్రాంతి తీసుకోవడం. ఆదివారం విష్ణుమూర్తి పూజకు పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున తులసి అమ్మవారు యోగ నిద్రలో అంటే విష్ణు ధ్యానంలో లీనమై ఉంటారు. అందువల్ల ఆదివారం నాడు ఆ మొక్కకు నీరు పోయడం లేదా దాని ఆకులను కోయడం అమ్మవారి ధ్యానానికి ఆటంకం కలిగిస్తుందని శాస్త్రాలలో చెప్పబడింది. ఏకాదశి నాడు నీరు పోయకూడదు. అలాగే ఆదివారంలాగే ప్రతి ఏకాదశి రోజున తులసి మొక్కకు నీరు పోయడం, దాని ఆకులను తెంపడం నిషిద్ధం. ఎందుకంటే ఏకాదశి రోజున తులసీదేవి హరి అంటే విష్ణువు కోసం నిర్జల ఏకాదశి వ్రతం ఆచరిస్తుంది. ఆకులు కోయడం వల్ల కలిగే నష్టం. ఆదివారాలు లేదా ఏకాదశి రోజులలో తులసి ఆకులను కోయడం వల్ల ఇంటికి పేదరికం, ఆర్థిక నష్టం కలుగుతుందని నమ్ముతారు. దీనివల్ల విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం తొలగిపోతుందని, కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చని కూడా అంటారు. జ్యోతిష్య శాస్త్రం, వాస్తు పరిహారాలు. ఆదివారం నాడు పూజా కార్యక్రమానికి లేదా ప్రసాదానికి తులసి ఆకులు అవసరమైతే ఆ ఆకులను శనివారమే కోసి ఉంచుకోవాలి. తులసి ఆకులు ఎండిన తర్వాత కూడా తమ పవిత్రతను కోల్పోవు కాబట్టి ముందుగా కోసిన ఆకులను ఆదివారం కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఆదివారం నీరు పోయకపోయినా సాయంత్రం తులసి మొక్కకు దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. వీడియో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.